ఇప్పటికే రాజ్యసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి సంపూర్ణ బలం లేక బయట నుంచి ఒక రకంగా వాళ్ళకు మద్దతు ఇస్తూ ఉన్నటువంటి పార్టీల మీద ఆధారపడుతూ వచ్చారు. అందులో ప్రధానమైనవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బిజు జనతాదళ్, మరికొందరు నామినేటెడ్ ఎంపీలు. యాక్చువల్గా 245 మంది సభ్యులు ఉండేవాళ్ళు ఉండాలి రాజ్యసభలో. 20 ఖాళీలు ఉన్నాయి. 20 ఖాళీలు ఉన్నాయి. అయితే ఇప్పుడు నామినేటెడ్ సభ్యుల్లో కూడా తాజాగా మరో 4 పదవీ టైం అయిపోయింది, 4కి. అయితే వాళ్ళు బీజేపీకి మద్దతు ఇస్తూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ 4 కూడా తగ్గిపోయేసరికి బీజేపీ బలం మరింత పడిపోయింది. బీజేపీ బలం ప్లస్ ఎన్డీఏ బలం. యాక్చువల్గా 225 మంది సభ్యులు ఉన్న రాజ్యసభలో 113 ఏదైనా బిల్లులు పాస్ అయ్యే విధంగా ఆ మార్పు చేరుకోవాలంటే బీజేపీకి 86 మందే ఉన్నారు. ఓవరాల్గా ఎన్డీఏ కూటమికి 101 ఉన్నారు. ఇంకో మినిమం 12 మంది కావాలి. ఇంకా నామినేటెడ్ సభ్యుల మీద ఆధారపడాలి. వాళ్ళు ఎంతవరకు మద్దతు ఇస్తారో మరి కొందరు ఉన్నారు, చెప్పలేము. బిజు జనతాదళ్ ఏమో ఇప్పటికీ ఖరాఖండిగా చెప్పేశారు, మేము బీజేపీకి సపోర్ట్ చేయము అని. అండ్ ఇప్పుడు కీలకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకి రాజ్యసభలో 11 మంది సభ్యుల బలం ఉంది, 4 అతిపెద్ద పార్టీ. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అవసరం ఢిల్లీ బీజేపీకి ఖచ్చితంగా ఉంది. ఢిల్లీలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమికి. వాళ్ళేమో ఇటు తెలుగుదేశం పార్టీతో జనసేనతో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రభుత్వ సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద తీవ్రమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో వచ్చే వారం బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. కొన్ని బిల్లులు ఆమోదం పొందించుకోవాలి. దానికి వైసీపీ అవసరం ఖచ్చితంగా ఉంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందా? బిల్లుల వారీగా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మద్దతు ఇస్తామంటారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఎలా ఉండబోతుంది అనేది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఎలా ఉండబోతుంది అన్నది డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే 11 మంది సభ్యుల రాజ్యసభ బలం ఉంది. రాజ్యసభలో అత్యంత కీలకం. 4 అతిపెద్ద పార్టీ. బీజేపీ గురించి 86, తర్వాత కాంగ్రెస్కి, తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ఇండియా కూటమిలో ఉన్నారు. నెక్స్ట్ 4th వైసీపీని. సో మరి చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు వేసే అడుగులు ఏ విధంగా ఉండబోతున్నాయి అని.